సప్లై ఆపాలని చెప్పడంతో హోటల్స్ యజమానులు షాక్ తిన్నారు. గ్యాస్ కొరతతో ఇప్పటికే చెన్నై, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రాల్లో హోటల్స్ మూతపడ్డాయి. తెలంగాణలోని హోటల్స్ కూడా అదే పరిస్థితి నెలకొంది. కమర్షియల్ గ్యాస్ కొరత ఇబ్బందులపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డితో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. నిర్ణయాల కారణంగా కమర్షియల్ గ్యాస్ షార్టేజ్ అనేది ఏర్పడడంతో దేశవ్యాప్తంగా హోటల్స్ అనేవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాయి. హోటల్స్ని నడపలేము, ఇలాగైతే క్లోజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా తమకు సాయం చేయాలి, ఇమీడియట్గా కమర్షియల్ గ్యాస్ల యొక్క వెసులుబాటు అనేది కల్పించాలి, సమస్య లేకుండా హోటల్స్ రన్ అవ్వాలంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు హోటల్స్కు సంబంధించిన యజమానులందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాయి గవర్నమెంట్. ఇదే ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా హోటల్స్ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ ఇబ్బందులను తొలగించడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి హోటల్స్కు సంబంధించిన యజమానులు, అసోసియేషన్స్ అన్ని కూడా సివిల్ సప్లైతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలను కూడా అందజేస్తూ ఉన్నాయి. అన్నిటికి సంబంధించి మనతో మాట్లాడటానికి తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్, ప్రజెంట్ ఎట్లా ఉంది తెలంగాణలో హోటల్స్ పరిస్థితి, ఎట్లా ఉంది? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ కమర్షియల్ గ్యాస్ల యొక్క నిలుపుదల చేసిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు? ఈ వారు ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ వారు స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రాబ్లం అనేది ఇంకా పూర్తిగా మాకు అర్థం కావడం లేదు. ఈ రోజు వరకు మాత్రము గ్యాసుతో హోటల్స్ రన్ అవుతున్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ ఏం జరిగేదో చెప్పలేని పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు బయటి వార్తలు చూస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఈ వార్ అనేది ఎంత నష్టం చేస్తుందో అనేది పెద్ద భయాందోళనలో మేము ఉన్నాము. మరి ఈ గ్యాస్ అనేది మరి కంపల్సరీ అందరికీ అవసరమైంది. గ్యాస్ లేని బ్రతికే లేదు. మరి ఈ గ్యాస్ విషయంలో ఇప్పుడు డీలర్స్ ఏదైతే ఉన్నారో మరి మొన్నటి వరకు బాగానే ఇచ్చారు. మొన్న సాయంత్రం మాత్రం ఇక మీకు ఫర్దర్ సప్లై మేము చేయలేము, మా దగ్గర ఎంత స్టాక్ ఉందో అంతవరకు మేము ఇవ్వగలుగుతాము. ఆ తర్వాత మేము ప్రభుత్వం ఏదైనా ఇచ్చిన ఆర్డర్ బట్టి మేము చెప్పగలము, మీరు ఉన్నదాన్ని సర్దుబాటు చేసుకొని నడిపించుకోమని చెప్పి వారు చెప్పడము. అప్పుడు మాకు భయాందోళన స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా మేము చాలా కంట్రోల్గా ఇంకొక రోజు కానీ 2 రోజులు కానీ సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. వంటలు కూడా కొంచెం తగ్గించి మరి ఐటమ్స్ కూడా కొన్ని తగ్గించి కూడా ఉన్న గ్యాస్ను కొద్ది రోజుల వరకు పొడిగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి ఈ రోజు వరకు మాత్రం ఏ హోటల్ ఆగిపోయిన సమాచారం మాకు రాలేదు. 1-2 రోజులలో మరి అటువంటి సమాచారం ఆందోళన అనేది పెద్ద ఎత్తున జరగవచ్చు. ఆ విషయంలో మేము గవర్నమెంట్కి తెలియపరచడానికి నిన్న నుండి మేము సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నాము. మన సీఎం గారికి అపాయింట్మెంట్ కోసం పెట్టాము. సీఎం గారు బిజీలో ఉన్నారు. మరి అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇదే పరిస్థితిలో ఢిల్లీలో ఉన్నారు. వారికి మేమంతా సమాచారం ఇచ్చాము. ఇక్కడ ఉన్న ప్రాబ్లం అంతా తెలిపాము. మా రిప్రజెంటేషన్ కూడా పంపించాము. మరి ఈరోజు ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు సాయంత్రము మరి సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారి దగ్గరికి కూడా మేము వెళ్ళడం జరిగింది. వారు సమన్వయంగా మా సమస్యలను విన్నారు. వారు మా రిప్రజెంటేషన్ తీసుకొని నేను కూడా తప్పనిసరిగా ఈ ఇబ్బంది కాకుండా విశ్వ ప్రయత్నం నేను చేస్తాను. మరి నేను సెంట్రల్ గారు కూడా నేను తెలిపే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మన చీఫ్ సెక్రటరీతో కూడా నిన్ననే మాట్లాడాము. ఈ ప్రాబ్లం వస్తుంది, ఎలా చేస్తామనే ఆలోచనలోనే ఉన్నాము. ఈ విషయంలో మీకు ఇబ్బంది కాకుండా మేము ప్రయత్నం చేస్తాము. ఇది ముఖ్యంగా మాత్రం ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీర్చవలసిన బాధ. మా చేతిలో ఎక్కువ సమస్య అయితే లేదు. అయినా మేము మీకోసం మా అందరి బాగోగుల కోసం మేము ప్రయత్నం చేస్తామని వారు మాకు హామీ ఇచ్చారు. మరి రేపు సీఎం గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వచ్చు. వారు కూడా ఇక్కడ మన తెలంగాణలో జరిగే ప్రాబ్లం విన్నవించుకోవడానికి మేము ఎదురు చూస్తున్నాం. మరి ఈ ప్రాబ్లం అనేది ప్రతి మనిషికి అవసరమే. ప్రతి ఊర్లో ఉన్న రైతు కూడా, ఊర్లో ఉన్న కూలి కూడా గ్యాస్ లేనిది వంట లేదు. ఖచ్చితంగా ఈ కమర్షియల్ గ్యాస్ షార్టేజ్కు సంబంధించి
రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే కనీసం తమ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితులకు తాము వెళ్ళిపోతాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా దీని మీద దృష్టి పెట్టి ఈ కొరతను లేకుండా చూడాలంటూ కూడా హోటల్స్ యజమానుల అసోసియేషన్స్ వేడుకుంటున్నారు.